జంతర్ మంతర్ సాక్షిగా దేశమంతా ఉన్న కాక్రోచ్లు ఇప్పుడు పుట్టలు పుట్టలుగా బయటకు వస్తూ ఉన్నాయి. ఒక్కడితో మొదలై పదులు, వందలు, వేలు, లక్షల కోట్ల దిశగా సాగుతూ ఉంది. ఎంత గట్టిగా అణచివేస్తే అంతకు మించి స్పీడ్గా పైకి లేస్తుంది అన్నట్లు సీజేపీ ఆందోళన కొనసాగుతూ ఉంది. మోదీ రంగంలోకి దిగిన మ్యాటర్ క్లియర్ కావటం లేదు. తమ డిమాండ్స్ సాల్వ్ చేస్తేనే మెట్టు దిగుతామని బెట్టు చేస్తున్న సీజేపీని కేంద్ర ప్రభుత్వ పెద్దలు బుజ్జగించే పనులు చేస్తూ ఉన్నారు. మరికొందరైతే క్రీమ్ బిస్కెట్లు వేస్తున్నారు, బర్న్ ఆయిల్ ఆయింట్మెంట్లు రాస్తూ ఉన్నారు. అయినా కాక్రోచ్ కన్నెర్ర చేసింది. జంతర్ మంతర్ స్పాట్ నుంచి ఇంచు కూడా కదలని తెగేసి చెబుతూ ఉంది. పబ్లిక్ కానీ మీటింగ్ పెట్టుకుందాం, తమ దగ్గరికే రావాలని క్రిస్టల్ క్లియర్గా చెప్పేస్తుంది. మొదట సీజేపీని లైట్ తీసుకున్న సినిమా వాళ్ళు కూడా ఇప్పుడు సపోర్ట్గా నిలుస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. చదువుకోవాల్సిన చేతులకు సంకెళ్ళు, సమాధానాలు చెప్పాల్సిన నోళ్లకు బ్యారికేడ్లు, భవిష్యత్తును దిద్దాల్సిన యువతపై లాఠీల ప్రతాపం. ఈజ్ దిస్ ఎడ్యుకేషన్ రీఫార్మ్ ఆర్ సిస్టమిక్ వైలెన్స్? నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఇష్యూ ఇప్పుడు కేవలం ఎగ్జామ్స్గా మాత్రమే కాదు, ఇదొక నేషన్ వైడ్ యూత్ అవుట్రీచ్. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ దగ్గర శాంతియుతంగా నిరసన తెలుపుతున్న స్టూడెంట్స్పై పోలీసుల విచక్షణారహిత లాఠీ చార్జ్ ఇప్పుడు దేశాన్ని కనువిప్పు చేస్తూ ఉంది. మెల్లగా నిద్రపోతున్న పెద్ద పెద్ద సెలబ్రిటీలను సైతం కదిలిస్తూ ఉంది. అవును, వారిని కదిలిస్తోంది. కమల్ హాసన్స్ బ్రూటల్ ట్రూత్. ఒక బాధితుడు ఏడ్చినప్పుడే వినుంటే పిల్లల ప్రాణాలు పోయేవి కావు. సల్మాన్ ఖాన్స్ డైరెక్ట్ డిమాండ్, లిసన్ టు ద స్టూడెంట్స్ బిఫోర్ ఇట్స్ టూ లేట్. మమ్ముటి, దుల్కర్, మాధవన్ అండ్ కరీనాస్ అవుట్రీచ్ యువత భవిష్యత్తుని అనిశ్చితిలోకి నెట్టేశారు. సౌత్ టు నార్త్ మూవీ స్టార్స్, లాయర్స్, సివిల్ సొసైటీ ఏకమై సిస్టమిక్ కరప్షన్పై యుద్ధం ప్రకటించింది. అసలు జంతర్ మంతర్ దగ్గర ఏం జరిగింది? ఈ నీట్ లీకేజ్ తుఫాను వెనుక దాగి ఉన్న అసలు నిజాలేంటి? విప్లవ నటుడు ఎంపీ కమల్ హాసన్ వ్యాఖ్యలు మార్కెట్ను, మారుమోగుతున్న వ్యవస్థను కుదిపేస్తూ ఉన్నాయి. జంతర్ మంతర్ దగ్గర జరిగిన పోలీస్ బ్రుటాలిటీని ఖండిస్తూ కమల్ చేసిన వ్యాఖ్యలు ఐ ఓపెనర్స్. కోచింగ్ సెంటర్లు విద్యాస్థానాన్ని ఆక్రమించాయి. ప్రతిభా స్థానంలో క్రిమినల్ మైండ్ సెట్ వచ్చి చేరింది. సమాధానాలు అడిగితే లాఠీలు, బ్యారికేడ్లు ఎదురవుతున్నాయి అంటే ది నేషన్ హ్యాస్ ఫెయిల్డ్ ఇట్స్ యూత్. సోనం వాంగ్చుక్ వంటి పోరాట యోధులు తమ నిరసన విరమించాలి. దేశం తన బాధ్యతను నెరవేర్చాలి. కమల్ హాసన్తో పాటు దుల్కర్ సల్మాన్ కూడా రియాక్ట్ అయ్యాడు. దుల్కర్ రియాక్ట్ అవుతూ మన దేశంలో డ్రీమ్స్ కనే యువత, కలలు కనే యువత ఇలా అన్సర్టైన్ ఫ్యూచర్లోకి నెట్టబడ్డం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక నటుడు సిద్ధార్థ్, విజయ్ సేతుపతి కూడా ఈ వాయిస్కి తోడయ్యారు. మెరుటున్న విద్యార్థికి సీటు రాకుండా డబ్బున్న పొలిటికల్ మాఫియా పేపర్లు కొనుక్కుంటే వాళ్ళు రేపు డాక్టర్లై మన ప్రాణాలు ఎలా కాపాడతారు అని విజయ్ సేతుపతి సూటిగా నేరుగా ప్రశ్నిస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ లీక్, దిస్ ఈజ్ అ హెల్త్ రిస్క్ హజార్డ్ ఫర్ ద ఎంటైర్ నేషన్ అంటున్నారు. ఇక బాలీవుడ్ బిగ్ షాట్స్ కూడా ఈ ఇష్యూపై మౌనం వీడారు. మెగాస్టార్ సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. విద్యార్థులు తమ పని తాము నిజాయితీగా చేశారు, పగలు రాత్రి కష్టపడి చదివారు. ఇప్పుడు గవర్నమెంట్ తన బాధ్యతను నిర్వర్తించాలి. విద్యార్థుల డిమాండ్స్ని వినాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని చెప్పుకొచ్చారు. కరీనా కపూర్ అండ్ ఆలియా భట్ కూడా రియాక్ట్ అయ్యారు. రియల్ టాలెంట్ అండ్ హార్డ్ వర్క్కి గుర్తింపు లేని ఎడ్యుకేషన్ సిస్టమ్ వ్యర్థమని, ప్రతిభ ఉన్న స్టూడెంట్స్కి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. గాయకుడు అజిత్ సింగ్, డైరెక్టర్ ఇంతియాజ్ అలీ కూడా మాట్లాడుతూ యువత ఆందోళనలో ఉంటే దేశంలో సంగీతానికి, కళలకు, పురోగతికి తావులేదు అని వ్యాఖ్యానించారు. పూజా భట్, సోనాక్షి సిన్హా, అదితిరావు వీళ్ళంతా కూడా జంతర్ మంతర్ దగ్గర జరిగిన లాఠీ చార్జ్ని ఖండిస్తూ పీస్ఫుల్ ప్రొటెస్ట్స్ ఆర్ ఫండమెంటల్ రైట్ అని గలమెత్తారు. నటుడు ఆర్ మాధవన్ ఇంక అడుగు ముందుకేసి స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ డిమాండ్ చేశారు. ఇది కేవలం పేపర్ లీక్ కాదు, లక్షలాది కుటుంబాల ఆశల హత్య. లీకేజీకి బాధ్యులైన ప్రతి ఒక్కరిని, వాళ్ళు ఎంతటి పొలిటికల్ ఆర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైనా కఠినంగా శిక్షించాల్సిందే అని డిమాండ్ చేశారు.
సీనియర్ బీజేపీ లీడర్ మురళీ మనోహర్ జోషితో పాటు ఈ ఇష్యూలో అత్యంత కీలకమైన మలుపు లాయర్లు ఎంట్రీ ఇచ్చారు. ఢిల్లీ 650 ప్లస్ లాయర్స్ శాంతియుత నిరసన తెలిపితే విద్యార్థులపై హింసను ఖండిస్తూ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అండ్ బాంబే బార్ అసోసియేషన్, ముంబై, ఢిల్లీ పోలీసులు విధించిన ఆంక్షలు, జరిపిన లాఠీ చార్జిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవర్ అబ్యూస్కి పాల్పడిన అధికారులపై తక్షణమే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థ, సినీ ప్రపంచం ఒకే వేదికపైకి రావడం అంటే ది ప్రెషర్ ఆన్ ద అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఎట్ అండ్ ఆల్ టైమ్ హై. లెట్స్ డూ ఎ డీప్ డైవ్ అనాలిసిస్. అసలు కమల్ హాసన్ అన్నట్లుగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి పట్టిన క్యాన్సర్ ఏంటి? కోచింగ్ ఇండస్ట్రీ వర్సెస్ ఎడ్యుకేషన్. ఇక్కడ మాట్లాడుకుంటే చదువు నేర్పే స్కూల్స్ పోయి లక్షలు గుంజే కోచింగ్ ఫ్యాక్టరీలు రాజ్యం వెళుతూ ఉన్నాయి. పేపర్ లీక్ కాటల్ పశ్చిమ బెంగాల్ నుంచి బీహార్, గుజరాత్ వరకు, అవును, పశ్చిమ బెంగాల్ నుంచి బీహార్, గుజరాత్ వరకు క్వశ్చన్ పేపర్ల విక్రయం $1 బిలియన్ ఇండస్ట్రీగా మారిపోయింది. ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్, ఎంట్రీ ఎగ్జామ్స్, ప్రవేశ పరీక్షలు నిర్వహించే ఏజెన్సీల విశ్వసనీయత జీరోకి పడిపోయింది. విద్యార్థులు రాత్రింబవళ్ళు కష్టపడితే లీకేజీ రాకెట్ నడిపే కల్ప్రిట్స్ కోట్ల రూపాయలకు పేపర్లు అమ్ముకుంటున్నారు. ప్రశ్నించిన విద్యార్థులపై లాఠీలు ఝులిపిస్తే అది ప్రజాస్వామ్యమా లేక అథారిటేరియన్ సప్రెషనా? సారా అలీ ఖాన్, అనన్య పాండే, ట్వింకిల్ ఖన్నా లాంటి సెలబ్రిటీల నుంచి సుప్రీంకోర్టు న్యాయవాదుల వరకు అందరూ ఒకటే చెప్తూ ఉన్నారు, లిసన్ టు ద యూత్. సచిన్ టెండూల్కర్, మహమ్మద్ కైఫ్ లాంటి విభిన్న రంగాలకు చెందిన సెలబ్రిటీలంతా సీజేపీ డిమాండ్స్ కరెక్టే అంటూ కూడా గొంతు కలుపుతూ ఉన్నారు. స్టూడెంట్స్ కోరుతోంది మెరుగైన భవిష్యత్తు, ట్రాన్స్పరెంట్ ఎగ్జామినేషన్ సిస్టమ్, అర్హత ఉన్న ప్రతిభకు తగిన స్థానం. జంతర్ మంతర్ దగ్గర బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించిన అధికారులపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. పేపర్ లీక్ మాఫియాను కూకటి వేళ్లతో సహా పెకలించాలి. కానీ జరిగిందేంటి? జరుగుతోందేంటి? నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన కింగ్ పిన్ సంజీవ్ ముఖియాకు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇదే అంశానికి సంబంధించి కేజ్రీవాల్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. रात को 12 बजे प्रधानमंत्री जी ने एक वीडियो जारी करके पूरे देश को कहा कि पेपर लीक मामलों के लिए फास्ट ट्रैक कोर्ट बनाने के लिए सोमवार को संसद में एक कानून लाया जाएगा। प्रधानमंत्री जी का ये आश्वासन कितना खोखला और कितना झूठा है, ये कल ही साबित हो गया। 2024 में नीट का पेपर लीक हुआ था। उस वक्त इन्होंने कहा कि संजीव मुखिया नाम का एक आदमी इसका मास्टरमाइंड है। सरकार ने खूब तामझाम के साथ उसको गिरफ्तार किया। गिरफ्तार करने के 3 महीने के अंदर उसको सरकार ने बेल दिला दी, वो जेल से बाहर आ गया। उस पर मुकदमा चलने लगा और कल आपको यकीन नहीं होगा, 1:30 बजे पीटीआई की खबर आई कि सीबीआई ने कोर्ट में बोला है कि संजीव मुखिया निर्दोष है। सीबीआई ने बोला कि संजीव मुखिया के खिलाफ कोई सबूत नहीं मिला। सीबीआई ने बोला कि संजीव मुखिया को छोड़ दिया जाए। तो अगर संजीव मुखिया मास्टरमाइंड नहीं है सीबीआई के हिसाब से, तो मास्टरमाइंड कौन है? सीबीआई ने मास्टरमाइंड का नाम नहीं बताया। इसका मतलब 2024 का जो पेपर लीक हुआ उसमें वो पेपर किसी ने लीक नहीं किया। इस तरह से ये करेंगे आप फास्ट ट्रैक कोर्ट बना के? कल 9:30 बजे प्रधानमंत्री जी ने ट्वीट करके भी कहा था कि मैं फास्ट ट्रैक कोर्ट बनाऊंगा, और 1:30 बजे मात्र कुछ घंटों के बाद पीटीआई की खबर आई कि सीबीआई ने मास्टरमाइंड को छोड़ दिया। अगर आपकी सीबीआई आप कोर्ट में सबूत ही पेश नहीं करेंगे तो इन फास्ट ट्रैक कोर्ट्स का क्या अहमियत है? प्रधानमंत्री जी, आप पेपर लीक माफिया को क्यों बचाना चाहते हैं? आप इस तरह के झूठे और खोखले आश्वासन देश को क्यों दे रहे हैं? पूरा देश का युवा पीड़ित है, बच्चों ने आत्महत्या कर ली, और आप इस तरह के खोखले वादे कर रहे हैं। अगली साल नीट का पेपर लीक नहीं होगा, इसके लिए क्या आपने कोई कदम उठाए? कोई कदम नहीं उठाए। इस बार पेपर लीक हुआ, कई बच्चों ने आत्महत्या की, अगली बार पेपर फिर लीक होगा और आप फास्ट ट्रैक कोर्ट बनाते घूम रहे हैं। इन फास्ट ट्रैक कोर्ट्स का से क्या होगा? फास्ट ट्रैक कोर्ट तो अभी भी बहुत बने हुए हैं, पॉक्सो के लिए बने हुए हैं, रेप केसेस के बने हुए हैं, सालों साल लग जाते हैं इन फास्ट। अगर आपने पेपर लीक माफिया के मास्टरमाइंड्स को छुड़ाना ही है, अगर आपने सबूत ही इकट्ठे नहीं करने, अगर आपने जांच ही नहीं करनी, उनको बेल ही दिलवानी है, उनको जेल से ही छुड़वाना है, तो ये फास्ट ट्रैक कोर्ट क्या करेंगे? మరోవైపు
ప్రధాని మోదీ నీట్ ప్రశ్నపత్రాల లీకర్స్ను గట్టిగా శిక్షిస్తామని, ఇందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి విచారణ జరుపుతామని చెబుతూ ఉన్నారు. మోదీ ఏమంటున్నారో చూద్దాం. मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद न हो. तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था. सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाएं, इसका प्रबंध किया. और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही है. लेकिन हम वहां पर संतोष मानने वाले लोगों में से नहीं है और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे. आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया. फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी. कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है. तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया. కానీ సిబిఐ ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చిందన్న విషయం దేశ ప్రధానికి తెలీదా? లేకపోతే తెలిసినా ఏమారుస్తున్నారా? అసలు వీటిని ఏ కోణంలో చూడాలి? ఇలాంటి విచిత్రమైన పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే హామీలు నెరవేరుతున్నాయా అన్న భరోసా ఎలా కలుగుతుంది? అవును, ప్రభుత్వం ఇచ్చే హామీలు నెరవేరుతాయి లేకపోతే నెరవేరుస్తారు అన్న భరోసా ఎలా కలుగుతుందని చెప్పి సీజేపీ ప్రశ్నిస్తుంది. ఈ అంశానికి సంబంధించి అభిజిత్ దీప్కి రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. हेलो एवरीवन. सोनम सर ने अपना हंगर स्ट्राइक तोड़ दिया है, तो इससे हमें बहुत ही खुशी और राहत मिली है क्योंकि सोनम सर की जो लाइफ है वो इस देश के लिए बहुत ज्यादा कीमती है. कॉकरोच जनता पार्टी का जो प्रोटेस्ट है जंतर मंतर पर वो वैसे ही चलता रहेगा जब तक धर्मेंद्र प्रधान इस्तीफा नहीं देते. सोनम सर का जो सैक्रिफाइस रहा है 26 दिनों का उसे हम वेस्ट नहीं जाने देंगे. जो दिल्ली पुलिस ने ब्रूटैलिटी करी है स्टूडेंट्स के अगेंस्ट, उन स्टूडेंट्स की जो सैक्रिफाइस थी उन्हें हम वेस्ट नहीं जाने देंगे. तो हमारा प्रोटेस्ट तब तक चलता रहेगा जब तक ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్. యువత తిరగబడితే ఏ ప్రభుత్వమైనా దిగిరాక తప్పదు. మరి ఈ రగిలిన నిరసన జ్వాలలు వ్యవస్థను ప్రక్షాళన చేస్తాయా లేక కాలక్రమేణా చల్లారిపోతాయా? జస్టిస్ ఫర్ స్టూడెంట్స్, అవును, జస్టిస్ ఫర్ స్టూడెంట్స్ దక్కే వరకు ఈ పోరాటం ఆగదు.